ఈరోజు కంటక వాక్యం. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, దేవుని మహిమను ఆదిమానవులైన ఆదాము హవ్వలు పాపము చేసి కోల్పోయారు. ఆ మహిమ మరలా మానవులకు క్రీస్తు యేసు ద్వారా లభించెను. యేసయ్యను నమ్ముకొనుట అంటే పాపాన్ని విసర్జించి పరిశుద్ధత కలిగి ఉండటమేనని మనం గ్రహించాలి. పరిశుద్ధత యొక్క ఫలము నిత్య జీవమే. ఇందును గురించి పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు: మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని. ప్రియులారా, పాపములో జీవిస్తూ మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని నీతిక్రియలను చేసినా అవన్నీ వ్యర్థమే. యేసయ్య వలన ఆశీర్వదించబడడం అంటే మన పాప స్వభావాన్ని విసర్జించి పరిశుద్ధత కలిగి జీవించడమేనని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనం వాక్యానికి విధేయులమై ఆ వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధత పొందుకొనుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము నిత్య జీవం పొందుటకు పరిశుద్ధత కలిగి జీవించాలని మనకు గుర్తు చేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు పోలికగా మారుదాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.